అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ని ఎవరో పడేసుకున్నారు. పేరు ఏ జయరామిరెడ్డి, ఏ చిన్న సంజీవరెడ్డి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ లైసెన్స్ అండి. సో ఎవరు పడేసుకున్నారో వచ్చి స్టేజ్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం తరువాతి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో పునాది రాళ్ళలో తరువాత మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన 9th స్టాండర్డ్లోనే ధ్యానంలోకి వచ్చారు. ఆయన మొదటి రోజు చెప్పారు, నేను మీడియా పెడతాను, ధ్యానాన్ని అందరికీ పరిచయం చేస్తాను అని. ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎవరో. సో నవకాంత్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకునే ముందు ఇంకొక ఇద్దరు పిఎస్ఎస్ఎం పునాది రాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని త్రిమూర్తుల్లో మనం ఒకేసారి ఆహ్వానించుకుందాము. సో రెండవ ఆయన 1993లోనే ధ్యానంలోకి వచ్చారు. పత్రిజీ గారితో మొదటి నేపాల్ టూర్ వేశారు 1996లో. ఎన్నో పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు ఎంతో సేవ చేశారు ఆయన. కృష్ణ గారు మన తరువాత పునాది రాయి హరి గారు అనంతపూర్ నుంచి. ఆయన 1996లో ధ్యానంలోకి వచ్చారు. మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఆయన యంగెస్ట్ ఎంపీ మరియు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మన త్రిమూర్తుల్ని ఆహ్వానించుకుందామా? నవకాంత్ గారు, కృష్ణ గారు మరియు శ్రీహరి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లతో. అందరికీ నమస్కారం. నేను 96లో ధ్యానంలోకి వచ్చాను. నాకు పత్రి గారు పరిచయం కావడానికి చాలా కాలం పట్టింది. 96 నుంచి ధ్యానంలో వెంకటేశ్వర సీనియర్ మాస్టర్ ఉరవకొండ లోప్సాంగ్ రాంప పిరమిడ్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి నాకు కాలేజీలో కూడా సూర్యకుమారి గారు మా ప్రిన్సిపల్ మేడం ఉండేవాళ్ళు. ఆమె కూడా కాలేజీలో ధ్యానం క్లాసులు పెట్టడము. సో అలా ధ్యానం కంటిన్యూ అవుతూ వచ్చింది. నేను ధ్యానంలోకి వచ్చేటప్పటికి మన పిఎస్ఎస్ఎం అంతా కూడా యంగ్ మాస్టర్సే ఉన్నారు. అప్పుడు అంతా యంగ్ మాస్టర్సే. వీళ్ళందరూ నాకు ఇన్స్పైరర్స్ అనమాట. అప్పుడు వీళ్ళందరూ కృష్ణ అన్న కానీ చాలామంది వీళ్ళు చేస్తున్న సేవ, పత్రి సార్తో వీళ్ళు ఇంటరాక్షన్, వీళ్ళు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే పత్రి సార్తో ఇంత దగ్గర కావాలంటే ఏం చేయాలి నేను కూడా అనే ఒక ఇది వచ్చేదన్నమాట. సో ఈ చదువులో ఉన్నాను కాబట్టి పత్రి గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది కాదు. పూర్తిగా 99లో నా చదువు కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ధ్యానం నాకు చేయాలనే సంకల్పంతో ఉరవకొండకి వెళ్ళాను. ఉరవకొండ పిరమిడ్లో అప్పుడే పిరమిడ్ కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. సెకండ్ పిరమిడ్ మన ఇండియాలో అది లోప్సాంగ్ రాంప పిరమిడ్ అనేది. సో పూర్తి స్థాయి పిరమిడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేను పిరమిడ్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మాస్టర్ నాకు గైడెన్స్ ఇచ్చాడు. నువ్వు ఒక 11 రోజులు ఇక్కడ మౌన ధ్యానంగా ఉండు అని చెప్పాడు. నెక్స్ట్ డేనే 11 రోజులు మౌనంగా ఉండి అక్కడ పిరమిడ్లో కంటిన్యూ అయిపోయింది. తర్వాత అట్లా కంటిన్యూగా ఒక 11 రోజుల తర్వాత 2 రోజులు 3 రోజులు ఎంత సమయం దొరికితే అంత సమయం పిరమిడ్లో మౌనంగా ఉండడం అనేది ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు కూడా పత్రి సార్ స్క్రీన్లోకి రాలేదు. ఇంకా 1 ఇయర్ తర్వాత అంటే సార్ వస్తున్నారు పోతున్నారు కానీ నేను కూడా ఎట్లా ఉండేవాళ్ళంటే గుంపులో గోవింద అలాగే ఉండేవాడిని అనమాట. అక్కడ పెద్దగా ఇంటరాక్షన్ లేదు పత్రి సార్ తోటి. 99 41 డేస్ మౌన ధ్యానం కంప్లీట్ చేశాను నేను ఉరవకొండ పిరమిడ్లో. అప్పుడు ధ్యానంలో యొక్క విశ్వరూపం నేను చూసా. పిరమిడ్ యొక్క శక్తిని నేను బాగా తీసుకున్నా. ఎంత అద్భుతమైనటువంటి పిరమిడ్ అంటే అది. తర్వాత ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్ నాకే కాదు ఎవరు చేసినా పిరమిడ్లో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి. సో పిరమిడ్ శక్తి, మౌన శక్తి, ధ్యానం ఈ 3 నన్ను మార్చేసాయి. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ధైర్యం వచ్చింది. డైరెక్ట్గా పత్రి గారికి గుంపులో అక్కడెక్కడో ఉండేవాడిని కాకుండా డైరెక్ట్గా సార్ దగ్గర పోయి ఎదురు కూర్చునేవాడిని. అప్పుడు సార్ పిలిచాడు దగ్గరికి. అప్పటి నుంచి సార్ దగ్గర కొంచెం కొంచెం మొదలుపెట్టా. తర్వాత 2001లో సార్ మీరు మా ఊరికి రావాలి సార్ అని అడిగాను డైరెక్ట్గా. సరే వస్తానయ్యా అన్నాడు. మా ఊరికి తీసుకెళ్ళాం సార్. ఇంకా పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయలేదు. మా ఊరికి తీసుకెళ్ళాను సార్ని. తీసుకెళ్ళినప్పుడు సార్తో పాటు వెంకటేశ్వర గారు మాత్రమే వచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే సార్ యొక్క సింప్లిసిటీ ఎలా ఉంటుంది అంటే మాకేమీ తెలియదు అప్పుడంతా. మేమంతా కూడా జస్ట్ 19 years 20 years మా ఏజ్. నాతో ఉన్న వాళ్ళు కూడా అంతా అదే ఏజ్ వాళ్ళే అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఎవరికి లేదు.
సార్ మీరు రావాలంటే వచ్చాడు. ఒక అద్భుతంగా క్లాస్ పెట్టాము ఇట్లంతా కూడా విలేజ్‌లో. బాగా హంగామా చేసుకుంటూ వెళ్ళాము. సార్ సింపుల్‌గా వచ్చాడు, క్లాస్ చెప్పాడు. అయిపోయిన తర్వాత సార్ సింప్లిసిటీ ఎక్కడ చూశానంటే భోజనం దగ్గర. సార్‌కు ప్రత్యేక భోజనం చేయాలనే అప్పుడు మాకు ఆ సెన్స్ లేకుండే చెప్పాలంటే. ప్రత్యేకంగా ఏం వండలేదు సార్‌కు. అందరూ అక్కడికొచ్చిన వాళ్ళందరికీ ఏదైతే పెట్టామో సార్‌కు కూడా అదే పెట్టాము. సార్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చొని తిన్నాడు. మమ్మల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని తింటూ చాలా బాగా చేశారయ్యా అని చెప్పి ఇట్లా బుగ్గలు అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది సార్‌తో ఈ ఈ ఇంటరాక్షన్ అయిన తర్వాత. నెక్స్ట్ ఆ పిరమిడ్‌లో ఇంక అప్పటి నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ అనమాట. చాలామంది సీనియర్స్ తెలుసు అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేశామని. అంటే ఉరవకొండ, బళ్ళారి మాస్టర్స్ అందరికీ కూడా 2001లో పిరమిడ్ ఫౌండేషన్ మొదలుపెట్టాము. ఒక చిన్న పిరమిడ్ వేసాము. ఒక హట్ పిరమిడ్ అనమాట 15x15. తర్వాత ఇమ్మీడియట్గా ఒక ప్రోగ్రామ్ చేసేసాం. ఏంటంటే ప్రకృతి పరిరక్షణ, రైతు సంక్షేమం అని 2000 సంవత్సరంలో ధ్యాన యజ్ఞంతో ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ కూడా 7 డేస్ ప్రోగ్రామ్ చేసాం. ప్రకృతి పరిరక్షణ, రైతు సంక్షేమం అని ఒక 7 డేస్ ధ్యాన యజ్ఞం చేసామన్నమాట. జస్ట్ మా ఏజు మా ఇవన్నీ కూడా చాలా మాకున్న సోర్సెస్ కూడా చాలా తక్కువ. ఎట్లా చేసామంటే చేస్తూ పోతున్నాం అంతే. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే నేచరు తనకు కావాల్సినటువంటి రిసోర్సెస్ అందరినీ కూడా ఒక దగ్గర కలిపింది మమ్మల్ని అందరినీ కూడా. సో నేచర్ చేపించుకుంటూ వచ్చింది మమ్మల్ని. సో 7 డేస్ అద్భుతంగా జరిగింది. 6th డే ఈవినింగ్ ఒక మాస్టర్ వచ్చి కూర్చున్నాడు ధ్యానానికి. ఈవినింగ్ 6 o'clock అట్లా మేబీ 5:30 అనుకుంటా. ఆ టైంలో వచ్చి ధ్యానానికి కూర్చున్నాడు. సీనియర్ మాస్టర్. నాకు తెలిసి అప్పటికి ఆయన ఏజ్ 85 years. చిన్న చైర్లో కూర్చున్నాడు. కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు ధ్యానం చేశాడు తెలుసా? నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock వరకు ధ్యానం చేశాడు. చుట్టూ అందరూ ఉన్నారు. ఆయన మాత్రం కదలకుండా అట్లే కూర్చున్నాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఇప్పుడు మనకి ఎట్లయితే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అప్పుడు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి చేశాం. 6th డే ఆయన కూర్చునేటప్పుడు చిన్నగా మొదలైంది వర్షం అనేది. అంతకుముందు వర్ష జాడలే లేవు. చిన్నగా వర్షం మొదలైంది. ఆయన కూర్చున్నంతసేపు వర్షం 24 hours చిన్నగా పడుతూ 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 నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి విపరీతమైన వర్షం కుదిరింది అనమాట, కురిసేసింది. సో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది. తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ సైలెన్స్ మెడిటేషన్ ఫర్ యూత్ అని. అంటే అప్పుడు మాదొక యంగ్స్టర్స్ బ్యాచ్ ఉండేది అప్పుడు. వెంకటేష్ సార్ కూతుర్లు కానీ మేమంతా ఒక 20 members యంగ్స్టర్స్ బ్యాచ్ ఉండేవాళ్ళు. మేమే పేరు పెట్టుకున్నాం యంగ్ యోగీస్ అని. అప్పుడు మేమంతా ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి. స్కూల్స్ తిరగాలి, కాలేజెస్ తిరగాలి ప్రచారానికి. తర్వాత పల్లెలు తిరిగి ప్రచారం చేసేవాళ్ళము. సైలెన్స్ మెడిటేషన్ ఫర్ యూత్ అని చెప్పేసి ఒక 11 days ప్రోగ్రామ్ పెట్టాం. అదే పిరమిడ్లోనే ఉన్న సోర్స్ తోటే పెట్టాం. చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు అక్కడికి. మిత్రులు చాలామంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఒక ఆయన బాంబే నుంచి వచ్చాడు. ఉరవకొండకు వచ్చింటే ఉరవకొండ నుంచి ఇక్కడికే పంపించారు. అక్కడ యంగ్స్టర్స్ అంతా ఉన్నారు, వాళ్ళతో కలిసి కూర్చొని ధ్యానం చేయపో అని చెప్పేసి. ఆయన కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ కూడా 11 days అద్భుతంగా మౌన ధ్యానం అంతా యంగ్స్టర్స్ వచ్చి కూర్చొని చాలా బాగా జరిగింది. ఈ 2 ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఇంకొకసారి వెళ్ళి సార్ మా ఊరికి రండి సార్ అన్న. సరే వస్తానయ్యా అన్నాడు చెప్పాడు సార్. ఇలాగ జరుగుతూ వచ్చింది సార్తో యాక్టివిటీ. సో పిఎస్ఎస్ఎంలో ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి. ధ్యాన గ్రామీణం అని, ధ్యాన విద్యార్థి అని. ఇలా ఏ కార్యక్రమం ఏదొచ్చినా కూడా అన్నింటినీ కూడా టేకప్ చేయడం, వర్క్ చేయడమే. ధ్యాన గ్రామీణం అంటే ఏం లేదు. ధ్యాన గ్రామీణం ప్రతి గ్రామంకి వెళ్ళి 2-wheeler ఉండేది, 2-wheeler తీసుకొని వెళ్ళి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ వచ్చేది అప్పుడు. ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రతి ఊరికి వెళ్ళి ఊర్లో ప్రెసిడెంట్ ఉంటాడో లేకపోతే ఇంకొక గ్రామ పెద్ద ఎవరినో కలవడం, వాళ్ళకి ఇవ్వడం. సార్ మీరు అవకాశం ఉంటే మీ విలేజ్లో ఒక ధ్యాన క్లాస్ పెట్టించండి, లేదంటే మీరు లేకపోతే మీరు రండి ఉరవకొండ పిరమిడ్కి రండి, కొన్ని రోజులు ధ్యానం చేసుకోండి. అట్లా చాలా ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్కి చాలా విలేజెస్ కవర్ చేసాం. తర్వాత ధ్యాన విద్యార్థి సార్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ తెచ్చినప్పుడు మీ స్కూల్స్ అన్నీ కవర్ చేయాలని చెప్పాడు పత్రి సార్. సో అది కూడా టేకప్ చేసి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళడం, ధ్యాన ప్రచారం చేయడం, ఇది ఒక ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత అంటే నాకున్న అవకాశం ఏంటంటే మీకు క్లాస్ చెప్పలేను నేను. పత్రి సార్తో జర్నీ, పిఎస్ఎస్ఎం మూమెంట్లో నా జర్నీనే చెప్తాను నేను. సో ఎందుకంటే క్లాస్ చెప్పేవాళ్ళు చాలామంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నేను అంతకంటే ఏం బ్రహ్మాండంగా చెప్పలేను. 2008లో 2004లో నేను హైదరాబాద్లో కొంతకాలం చదువుకున్నాను. అక్కడే వర్క్ చేశాను. 2001 నుంచి అక్కడే చదువుకొని అక్కడే వర్క్ చేశాను. 2004 ఆ టైంలో ఓషో ప్రసాద్ గారితో పరిచయంతో
ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు మ్యాగజైన్స్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉండేది మనకు. అక్కడ వర్క్ ప్యాకింగ్ చేయడము, తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇలాంటి వర్క్స్‌లో బాగా నేను, ప్రసాద్ గారు, నేను, వెంకటేష్ గారు చాలా కాలం పనిచేశాను అక్కడ. తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా సార్‌తో వెళ్ళి కలవడము, క్లాసెస్‌కి ఎక్కడన్నా అటెండ్ కావడము, సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడము ఇలా జరిగేది. 2008 కమ్‌బ్యాక్ రిటర్న్ మా అనంతపురం మా ఊరికొచ్చేసాను, సొంత ఊరికి. తర్వాత సారు 2009లో విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. శాకాహార ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీకి కూడా వెళ్ళాను నేను. అప్పుడు ప్రదీప్ ఉన్నాడు పైమా ప్రెసిడెంట్‌గా. సార్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ పరిచయం గానీ సార్ దగ్గరికి ప్రదీప్ తీసుకెళ్ళి, "సార్ మన అనంతపురం జిల్లా పైమా ప్రెసిడెంట్ సార్" అన్నాడు. "అవునా?" అన్నాడు. నేనేమో సార్‌తో చెప్పాను, "సార్ కొంచెం ఏజ్ దాటినట్టుంది సార్ నాకు" అన్నా. ఎందుకంటే 28 ఇయర్సే పెట్టారు. నేను అప్పటికే కొంచెం క్రాస్ అయ్యానేమో సార్ అని చెప్పా. పర్లేదులేవయ్యా నువ్వు ఎప్పుడు యంగేలే" అన్నాడు సారు. అదొక గొప్ప నాకు బూస్టింగ్ అనమాట. 2009లో పైమా ప్రెసిడెంట్‌గా చాలా చోట్ల మా సొంత ఆఫీస్‌లోనే నాకొక ఆఫీస్ ఉండింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆఫీసు. దాంట్లోనే ఏసీ కేర్ సెంటర్ ఓపెన్ చేశాం. పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశాడు. తర్వాత 2012, 13 అనుకుంటా సేవాదల్ చాలామంది సీనియర్ మాస్టర్స్‌తో కలిసి వర్క్ చేశాను సేవాదల్‌లో కూడా నేను. ఫస్ట్ సేవాదల్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నానక్కడ. సేవాదల్ మీటింగ్ ఒకసారి డోన్‌లో జరిగినప్పుడు సార్ నన్ను స్టేజ్ మీదకి పిలిచి మైక్ ఇచ్చాడు. చాలామందిని పిలిచాడు, మైక్ ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు. మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పా, "సాధకుడే సేవకుడవుతాడు, సేవకుడే నాయకుడవుతాడని" చెప్పా. సార్ నిజంగా అదే వర్డ్‌ని రిపీట్ చేశాడనమాట. సార్ మాట్లాడుతూ అదే వర్డే రిపీట్ చేశాడు. "సాధకుడే సేవకుడవుతాడు, సేవకుడే నాయకుడవుతాడు." సో ఇలా చాలా సార్‌తో జర్నీ అనమాట. మరీ ముఖ్యమైన జర్నీ ఏంటంటే, సార్‌తో జర్నీ ఎలా ఉంటుందంటే మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఒక్కోసారి చెప్పేటప్పుడు గురువులాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిత్రుల్లాగా మాట్లాడతాడనమాట సార్. సార్‌తో ఎప్పుడైనా అన్నప్పుడు, "సార్ మీరు గురువు అది ఇది" అంటే, "నో, ఐ యామ్ యువర్ ఫ్రెండ్" అనేవాడు. ఈ మాట నాకు 4, 5 సార్లు నాతో అన్నాడు సార్. "నో, ఐ యామ్ నాట్ యువర్ గురు, ఐ యామ్ యువర్ ఫ్రెండ్" అని. అది చాలా సందర్భాల్లో ఆ మాట జరిగేదనమాట. ఈ ఏవీకి ముందు మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. హైదరాబాద్ పీఎంసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, "మీ గురించి చెప్పు" అని చెప్తూ ఉన్నాను. "సార్ మీకేమైనా బిరుదులు వచ్చాయా? ఇంకా ఏమైనా మీరు అచీవ్‌మెంట్స్ ఉన్నాయా?" అంటే, నాకైతే ఏం బిరుదు రాలేదండి. ఒకే ఒక బిరుదు నాకు అన్నిటికంటే గొప్ప బిరుదు ఏంటంటే 2012 ధ్యానయజ్ఞంలో చివరి రోజు ఇయర్ ఎండింగ్ మెసేజ్ ఉంటుంది కదా! సార్ ఆ రోజు చూశారు కదా అందరూ. ఒక యంగ్‌స్టర్ లాగా వచ్చాడు. ఒక యంగ్‌స్టర్ లాగా స్టేజ్ మీదకొచ్చాడు. బ్లాక్ టీ షర్టు, బ్లూ జీన్స్ ఏసుకొని స్టేజ్ మీదకొచ్చి ఇయర్ ఎండింగ్ మెసేజ్ ఇస్తూ, "నేను మైత్రేయ బుద్ధుడిని, గురువు కాదు" అని చెప్పాడు సార్ ఆ రోజు ఓపెన్ స్టేట్మెంటు. తర్వాత సార్ ఒక మాట చెప్తూ వచ్చాడనమాట. "నేను మైత్రేయ బుద్ధుడు. నాకు అందరూ స్నేహితులే ఉన్నారు. ఏ ఊరికెళ్ళినా నాకు ఆ ఊర్లో స్నేహితులు ఉన్నారని" చెప్పేసి పరంపరలో అట్లా కొన్ని పాత అనంతపురం, గుంతకల్ ఇట్లా అందరి ఊర్లు చెప్తూ వచ్చాడు. ఆ ఊర్లలో కొంతమంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరి పేర్లు చెప్తూ వచ్చాడు. అనంతపూర్‌కి వచ్చేటప్పటికి సంపత్ కుమార్, విజయ్ కుమార్ వాళ్ళ పేరు చెప్తూ నా పేరు కూడా చెప్పాడనమాట, హరి. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు వీళ్ళందరూ వీళ్ళ పేరుతో నా పేరునంటే, సీనియర్ మాస్టర్స్ పునాది రాలని ఇప్పుడు మీరు ఒక మంచి కాన్సెప్ట్ పెట్టి సీనియర్స్ అందరినీ వేదిక మీదకి తెచ్చారు కదా! వీళ్ళందరూ కూడా పత్రి సార్ ద్వారా తయారైనటువంటి మాస్టర్స్. పత్రి సార్ వీళ్ళ కోసం వచ్చాడు. చూడండి, గురువు శిష్యుల కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 100 వారాలు వీళ్ళ కోసం వచ్చి వీళ్ళకి ధ్యానం గురించి చెప్పాడు. అందుకే నాకు పత్రి సార్‌తో ఎంత అనుబంధం ఉందో ఇప్పుడున్న సీనియర్ మాస్టర్స్ మా అనంతపురం జిల్లా, బళ్ళారి ఇలాంటి వాళ్ళతో కూడా అంతే అనుబంధం అనమాట. నాకు నెక్స్ట్ పత్రి సార్స్ అనమాట వీళ్ళు. వీళ్ళు ఏది సమయం దొరికితే ఏదో ఒక మాస్టర్స్‌తో కూర్చొని ఆ రోజు వాళ్ళు పత్రి సార్‌తో పొందినటువంటి అనుభవాలు, పత్రి సార్‌తో వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా, "సార్ ఎట్లా ఉండింది?" కాన్సెప్ట్స్ చెప్తా ఉంటారు. పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్స్ వీళ్ళు చెప్తా ఉంటే చేంజ్ చేయాలా? చెప్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించేదనమాట. అంటే నాకు నిజంగా పత్రి సార్‌తో జర్నీ చేసిన ఫీలింగే వచ్చేది. ఈ సీనియర్ మాస్టర్స్‌తో అందరితో కూడా కూర్చొని ఉంటే. ఈరోజు పునాదిరాలు అనే కాన్సెప్ట్‌ని మేడం వాళ్ళు ఇక్కడ పీఎంసీ ఛానల్ తరపున పునాదిరాలు అని చెప్పేసి అందరి సీనియర్స్‌ని వేదిక మీదకి తీసుకొని వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. అనంతపురంలో కూడా లాస్ట్ టైం ఒకటి పెట్టారు. సీనియర్స్ అందరినీ తీసుకొచ్చి మన మురళీధర్ సారు
ఒక్క రోజులో భగవద్గీత ఏదో పుస్తకం రిలీజ్ అప్పుడు నాకు సీనియర్స్ అందరితో కలవాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అట్లా ఈ పునాదిరాల్లో కూడా ఇంతమంది సీనియర్ మాస్టర్స్ వీళ్ళని కలుస్తూ ఉంటే నిజంగా పత్రి సార్తో జర్నీ చేస్తున్న ఫీలింగే ఉంది. ఇంకొకటి పత్రి సార్తో చాలా గొప్ప విషయం ఏంటంటే నా లైఫ్లో ఒక ట్రాజిడీ అనమాట. ఒకానొక సమస్య సార్కు తెలుసు, నాకు తెలుసు. అది అయిపోయిందా? ఓకే. ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి డిప్రెషన్లో ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఉండి చూశాడు. ధ్యానంత్ బ్రష్ ఆఫీస్లో లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. సీరియస్గా చూశాడు. కడుపులో పొట్టలకు గుద్ది సాల్వ్ చేసుకోపో అన్నాడు అంతే. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నా చిన్న అబ్బాయి 4 ఇయర్స్ అబ్బాయి వాటర్లో పడిపోయాడు, వేడి నీళ్ళలో పడిపోయాడు. 60% వాడిని మొత్తం బాడీ అంతా బర్న్ అయిపోయింది. సారు వాడిని అక్కడ ఇక్కడ చూపించాము, ఎక్కడ కాలేదు. బెంగళూరు తీసుకెళ్ళాము. ఇదొక్కటి చెప్పు ముగిచ్చేస్తా. బెంగళూరు తీసుకెళ్తే అబ్బాయి ఒక 1 వీక్ ఉన్నాడు ఐసీయూలో. ఫస్ట్ డే వెళ్ళిన రోజు నైటే అబ్బాయికి సార్ కనిపించాడంట, పత్రి సార్. వాడు మార్నింగ్ వెళ్తే డాడీ పత్రి సార్ వచ్చాడా నన్ను చూసేదానికి అన్నాడు. లేదురా అన్న. లేదు డాడీ ఇట్లే పోయినాడు ఇందాక అన్నాడు. అయిపోయింది, వాడు బాగా అయిపోయాడు అంతే. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయిన తర్వాత ఒక సందర్భంలో పత్రి సార్ వచ్చాడు, అనంతపురం విజయ్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నైట్ ఇంట్లో ఉన్నప్పుడు నేను కాళ్ళు ఒత్తుతూ ఉన్నా, ఒకడే ఉన్నాం సారు నేను ఒకడే ఉన్నా. ఎలా ఉందిరా వాడికి అన్నాడు. అంతే, కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే ఒక మిత్రుడిలాగా ఉంటాడు సారు, ఒక గురువులాగా ఉంటాడు. అద్భుతం. సార్తో జర్నీ ఏంటంటే నేర్చుకోవడమే ఉంటుంది సార్తో జర్నీ. పిఎస్ఎస్ఎం మూమెంట్లో జర్నీ అంటే రాళ్ళు రత్నాలుగా మారే క్రమం అనమాట ఇదంతా కూడా. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నామంటే రాళ్ళు రత్నాలుగా మారే క్రమంలో మనమంతా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు కృష్ణ అండి, అనంతపురం, హైదరాబాద్లో ఉంటున్నాను ప్రస్తుతం. 93లో అక్టోబర్లో ఫస్ట్ టైం పత్రి సార్ని చూశాను. ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక చిన్న పలక మీద రాసి పెట్టారు, ధ్యానం నేర్పబడును అని. అంతే, బోర్డు, ఒక చిన్న స్లేట్ మీద రాసి పెట్టారు. దాన్ని చూసి వెతుక్కుంటూ వెళ్ళాను. ఆయన అడిగిన ఒక ఫస్ట్ ప్రశ్న, బయటికి వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్తే గుణాకర్ సార్ ఎవరో బ్యాచ్ అంతా ఉన్నారు. చిన్న రూము. ఆ రూమ్లోంచి బయటికి వెళ్ళిపోతున్నా బోర్ కొట్టేసి. వెళ్తూ ఉంటే ఎదురుగా కనిపించారు పత్రి సార్. టీషర్ట్లోను జీన్స్ ప్యాంట్లోనూ ఉన్నారు. కనిపించిన తర్వాత ఏం కావాలి అని అడిగారు. అడిగితే హాస్టల్ రావాలి నేర్చుకోవడానికి వచ్చానండి అన్న. ఆ ప్రశ్న ఇప్పటి వరకు సార్ని అడిగిన వాళ్ళలో నేను ఒక్కనే అని నా క్రెడిట్ నేను ఫీల్ అవుతా. ఏమో నాకు తెలీదు, నేనైతే అది క్రెడిట్గా ఫీల్ అవుతా. ఎందుకంటే హాస్టల్ ట్రావెల్ నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాను. నేను వెజిటేరియన్నే, ఇంకా వేరే ఏ విషయాల్లోనూ నేను మారాల్సిన అవసరం లేదనమాట పూర్తిగా. ఆ విధంగానే నేను ఎంటర్ అయ్యాను పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి. అప్పటికి ఇంకా ప్రచారం అనే పదం లేదు. ఫస్ట్ డే ఆ ప్యాంప్లెట్ చూసిన తర్వాత దాంట్లో మూకాంబిక ప్రింటర్స్ వరకు మొత్తం చదివేసి ఆ ప్రింటర్స్ బుక్ పట్టుకుని వెళ్ళి బుక్లెట్ లాగా మొత్తం తీసుకెళ్ళిపోయి, ఇంకా నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ నుంచే పత్రి సార్ని ఫస్ట్ తిట్టుకున్నాను బాగా. జీవితంలో ఈయనను కలవకూడదు అనుకున్నాను. ఫస్ట్ డేనే చూసిన రోజు వెళ్ళిపోయాను బయటికి. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేసి ట్యూషన్లోకి వెళ్ళిపోయేసి చిన్నపిల్లలందరికీ ధ్యానం నేర్పించి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చానమాట. ఓన్లీ ధ్యానం అనే విషయంలో మాత్రమే ప్రావీణ్యత సంపాదించడానికి కనీసం 4-5 ఏళ్ళు పట్టింది నాకు ధ్యానం చేయడానికి. నేను ధ్యానం చేయలేకపోయాను ఫస్ట్లో. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఆలోచనలు, విపరీతమైన స్పిరిచువల్ ఆలోచనలు మాత్రమే విపరీతంగా పెరిగిపోయేవి. అలా ఉండేది ఆ టైంలో. స్పిరిచువల్ ఆలోచనలు వస్తాయి. ఎట్లాంటివంటే సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే ఒక అణువులాగా ఉంటుందా, ఇంకోటి ఉంటుందా, ఆత్మ అంటే ఏంటి, అసలు ఈ గోళ చాలా ఎక్కువ అనమాట మనకి. తల్లో విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయేది. కళ్ళు తెరుచుకుంటే హాయిగా ఉంటుంది, కళ్ళు మూసుకుంటే మాత్రం చచ్చేవాడిని. స్పిరిచువల్ ఆలోచనలు అంటే ఇది ఏదో అక్కడ ఏంటి, ఇది సంపాదన ఏంటి, వాడేంటి వీడేంటి అని మన గోలే లేదు ఎప్పటి నుంచి. ఎందుకు అంటే వాటి గురించి మనం రాలేదు ఇక్కడికి. ఎందుకు వచ్చాం ఇక్కడికి? వచ్చిందే స్పిరిచువాలిటీ నేర్చుకోవడం కోసం. దొరికాడు ఆయన, ఇంకేం కావాలి మనకి, అంతే కదా. సో ఆ ఉద్దేశంతో మాత్రమే స్టార్ట్ చేశాను. సెకండ్ డే నుంచే పిల్లల మీద ఎక్స్పెరిమెంట్లు, రకరకాల వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అది ధ్యాన ప్రచారం అని తెలియకుండా జరిగింది. ఎట్లాగంటే ఒక సినిమా చూసొచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్తామా జనాలతో, అంతే సేమ్ ఆ యాక్టివిటీ లాగా వెళ్ళిపోయింది.
సో ఎంతోమందికి కనెక్టివిటీ దొరికింది మెడిటేషన్ గురించి. ఇక్కడ ఎవరికైనా సన్మానం చేసినా పూర్తిగా అందరికీ చేస్తున్నట్టే అండి మెడిటేషన్ అంటే వాళ్ళందరి ముందు మాకే ఇబ్బందిగా ఉంది అట్లాంటి స్థితి రావడం. ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. మురళీ సార్తోనూ, సూర్యనారాయణ సారు, లేకపోతే రాఘవరావు సారు, పద్మ మేడం, గణేష్ గారు అందరూ ఉన్నారు. అందరి ముందు ఇలా నించుని మాట్లాడడమే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేశ్వర్ గారు. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో ఏంటంటే నేను నా జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఏమవుతుందంటే ఇదొక మంచి రూట్ లాగా దొరుకుతుంది. నేను గమనించిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు అంటే పిరమిడ్ మాస్టర్స్ కానీ లేకపోతే పిరమిడ్ కట్టేవాళ్ళు ఎస్పెషల్లీ ఒక చిన్న ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు, వెంటనే విరాళాలు. నేను నా దరిద్రం ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని నేను నా పర్సనల్గా స్టార్ట్ చేశాను. పక్కన వాళ్ళకి హరి నేను ఇట్లా పిరమిడ్ స్టార్ట్ అన్నా నేను కలుస్తానన్నా మళ్ళీ కలుస్తానన్నా అని పారిపోతున్నారు అందరూ. ఎవడు దొరికినా కూడా పారిపోతున్నాడు. అంటే నేను నా హ్యాపీనెస్ చెప్తున్నాను అంతే, నేను విరాళాలు అడగట్లా, కానీ పారిపోతున్నారు. మీరు కాదు, హరి అయితే పారిపోలేదు. దయచేసి చెప్తున్నా, నేను ఒక్క పైసా తీసుకోకుండా శ్వాస ధ్యాన మందిరం నిర్మించానండి. ఇప్పుడు జరుగుతోంది. 50 లక్షల పైన ఖర్చు పెట్టాను, నా సొంత సంపాదన. నా దగ్గర ఒక పైసా లేదని చాలామందికి తెలుసు. నేను నా సొంత తెలివితేటలతో పబ్లిక్లో ఒక్క రెఫరెన్స్ లేకుండా, ఎలాంటి విషయాలు సంబంధం లేకుండా నా పోరాటం నేను సాగిస్తున్నా. పిరమిడ్ మాస్టర్ అంటే విరాళ కోసం పరిగెత్తేవాడు కాదు. పిరమిడ్ మాస్టర్ అంటే తన సొంత శక్తితో తను ఏమైనా చేయగలిగేవాడు అనేది నేను నిరూపిస్తూనే ఉంటాను. ఎందుకు అంటే మనకు ఎంతో బ్రెయిన్ స్టామ్ ఉంది, చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, దాంతో అద్భుతంగా ఎక్సెల్ అవ్వచ్చు బయట. అంత అద్భుతంగా ఎక్సెల్ అయిన తర్వాత మనం ఇంకొకరి దగ్గర చేయి చాచి అడగాల్సిన అవసరం లేదు. పిరమిడ్ కట్టడాలనుకుంటే మన సంకల్పం అయితే మనమే కడదాం, ఎవరితో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరూ తన సొంత సంపాదనతో కట్టిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా నేర్చుకుందాం, వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం కూడా. ఎవరితోనో ఎక్కడో చేయాల్సిన అవసరమే లేదు. ఇది నా ధ్యాన మందిరం పేరు శ్వాస ధ్యాన మందిరం. పిరమిడ్ మాస్టర్లు ఎవరిని పిలవలేదు నేను, ఎందుకంటే ధ్యానం నేర్చుకునే వాళ్ళు నాకు వద్దు, ధ్యానం నేర్చుకోని వాళ్ళు నాకు కావాలి, ధ్యానం నేర్చుకోవాలనుకునే వాళ్ళు కావాలి. వాళ్ళ కోసమే నేను వర్క్ చేస్తూ ఉన్నా. పిరమిడ్ మాస్టర్లను ఎవరిని ఇన్వైట్ చేయలేదు నేను. మా ప్రోగ్రామ్ ప్రతిష్టాపన అంటే ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేసినా కూడా ఏ పిరమిడ్ మాస్టర్ని పిలవలేదు. ఎందుకు అంటే కారణం, వాళ్ళ మీద ప్రేమతో కాదు. పిలిస్తే మీరు అందరూ వచ్చేస్తారు. అకామిడేట్ చేయడము, లేకపోతే ఫుడ్ పెట్టడం, ఇంకోటో నా చేతుల్లో ఉంది, నేను చేయగలను. కానీ నాకేంటి ప్రయోజనం మీతో చెప్తే? మీరు ధ్యానం చేస్తున్నారు ఆల్రెడీ, అంతే. మరి మీరందరూ ధ్యానం చేస్తున్నారు ఆల్రెడీ. చేస్తున్న వాళ్ళతో నాకు అవసరం లేదు, చేయని వాళ్ళు కావాలి. సో మన టార్గెట్ అంతా కూడా చేయని వాళ్ళ మీద ఉంటే బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను చేస్తూ ఉన్నా. శ్వాస ధ్యాన మందిరం అంటే శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక సేద్య ఆరామం. 8 acres ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఫస్ట్ నేను థాట్ తీసుకున్నది అన్నమయ్య నాకు ఇన్స్పిరేషను. అందులో చాలా అద్భుతమైన యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అంటే రకరకాల ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తూ ఉన్నా. ఇక్కడ కూర్చుని మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అన్నమయ్య అంటే ఆయన తిరిగిన ప్లేస్ అనేది నాకు విచిత్రమైన ఫీల్ వస్తుంది. ఆ తిరుపతి కానీ. ఆయన సాంగ్స్ నన్ను చాలా 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 ఇన్స్పైర్ చేశాయి. ఆ సాంగ్స్తోనే నేను దాని యాక్టివిటీస్ అన్ని మొత్తం కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇందులో చేయాల్సింది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక సేద్య ఆరామం అంటే ధ్యాన మందిరం పేరు SVASA శ్వాస అయిపోయింది. పర్టికులర్గా శ్వాస అనే పేరు పెట్టలేదు, శ్వాస ఆటోమేటిక్గా వచ్చేసింది, శ్వాస ధ్యాన మందిరంగా ఫిక్స్ అయిపోయింది. ఇది నేను ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీ. ఎన్నో స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని ఎంజాయ్ చేస్తూ, ఫిజికల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ, బ్రహ్మాండమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తాం ధ్యానం చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, బాగుంది. ఎవరిని పిలవడంట అన్న, ఎందుకంటే పక్కా బిజినెస్ మ్యాన్. ఎందుకంటే మనం పిరమిడ్ కట్టేది కొత్త వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకోవాలి, మళ్ళీ మనమే రుబ్బెన్ కట్ చేసుకొని భోజనం చేసి మన గురించి మనమే చెప్పుకొని బాగుంది. నేను వచ్చి 99లో పత్రి సార్కి ఫస్ట్ టైం చూశాను. అప్పుడు నేను 9th క్లాస్ చదువుకుంటున్నా. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత అంటే ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుండే, దాంతో వచ్చాను. వచ్చిన రోజు నుంచే
ఈ ధ్యానం బాగుంది, సమాజానికి ఉపయోగం అందరికీ చెప్పాలి అన్న సంకల్పం ఏర్పడింది. అప్పటి నుంచే నేను 9th క్లాస్ నుంచే ప్రచారం మొదలుపెట్టా. 99లో పిరమిడ్ పార్టీ వచ్చింది కొత్తగా. మా డాడీని ఎమ్మెల్యేగా నిల్చోబెట్టారు వనపర్తి కాన్స్టిట్యున్సీ నుంచి. పిరమిడ్ పార్టీతో నా ప్రచారం మొదలైంది 9th క్లాస్లో. మా డాడీకి నాకు ఓటు హక్కు కూడా లేదు కానీ ప్రచారం మాత్రం చేసిన. పిరమిడ్ పార్టీ జిందాబాద్, పిరమిడ్ పార్టీకి ఏమైనా ఓటు అని తిరిగేవాడిని. తిరిగి ఆ పోస్టర్లు అంటియడం, ప్యాంప్లెంట్లు చేయడం ఇవన్నీ చేసి పిరమిడ్ పార్టీతో వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత పిరమిడ్ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ కూడా చేసిన తర్వాత అట్లా ప్రచారం అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. నాకు చిన్నప్పటి నుంచి టీవీ చూస్తారు కదా అందరూ, టీవీలో అందరు సినిమా చూస్తే నేను అడ్వర్టైజ్మెంట్ చూసేవాడిని. అడ్వర్టైజ్మెంట్ అంటే నాకు ఇంట్రెస్ట్. ఏదైనా హోర్డింగ్ అనిపిస్తే అడ్వర్టైజ్మెంట్ చూసేవాడిని. నాకు సినిమాలన్నా, అడ్వర్టైజ్మెంట్ అన్నా, సీరియల్ అన్నా, క్రియేటివిటీ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. దాంతో ప్రజల లోపలికి క్రియేటివ్గా మెడిటేషన్ తీసుకెళ్ళాలి, మీడియా మాధ్యమంగా మెడిటేషన్ తీసుకెళ్ళాలి అన్న ఆలోచన నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడం. పత్రికారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే తిడతారు అందరూ, కానీ పత్రికారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఏదైనా సాధిస్తాం. ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని ఇది ఫెయిల్ అవుతుందేమో అనుకుంటే ఏం చేయలేము. ఫెయిల్ అవుతుందేమో అంటే తిరుపతి ధ్యానయజ్ఞం లాస్ట్ ఇయర్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ లాస్ట్ ఇయర్. ధ్యానయజ్ఞం చేసి డబ్బులు వస్తే లేదో తెలియదు. లాస్ట్ ఇయర్ జకారావు గారు, సార్ ఆనంద్ అందరం ఎక్స్పెరిమెంట్. ఇది పిఎంసీ తిరుపతిలో యజ్ఞం చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయింది. ఈ ఇయర్ చేస్తున్నారు. ఫెయిల్ అవుతుందేమో అని లాస్ట్ ఇయర్ చేయకపోతే 1,10,00,000 1,20,00,000 ఖర్చు అయింది లాస్ట్ ఇయర్ ఈ యజ్ఞానికి, భోజనానికి, దానికి దీనికి అంతటికి. ఎక్స్పెరిమెంట్ చేయకపోతే సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఎక్స్పెరిమెంట్ చేయాలా, చేస్తే సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం. పత్రి సార్ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఎక్స్పెరిమెంట్ చేయడానికి, కాబట్టి పత్రి సార్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. అట్లా ధ్యాన ప్రచారం ఎట్లా చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను 1999లో కర్నూలు ధ్యానయజ్ఞంలో పత్రి సార్ నన్ను స్టేజ్ పైకి కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. అప్పుడు నాకు ధ్యానంలో ఒక అనుభవం వచ్చింది. నేను ఫ్యూచర్లో ఒక టీవీ ఛానల్ పెడతా అని చెప్పి. అది నేను ధ్యానయజ్ఞంలో చెప్పా. ఎప్పుడు 99 ధ్యానయజ్ఞంలో మర్చిపోయినా చెప్పింది. తర్వాత ఒక పిరమిడ్ పిఎంసీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పిరమిడ్ విజయ్ అని ఉంటాడు, విజయ్ వైఫ్ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు 99 ధ్యానయజ్ఞంలో ఏం చెప్పావో గుర్తుందా అంటే, లేదక్క నేను 9th క్లాస్ అప్పుడు మర్చిపోయినా ఏం చెప్పినాను. ఛానల్ పెడతా అని చెప్పావు, పెట్టేవారు తమ్ముడు, నువ్వు వెరీ గ్రేట్ అంది. ఓహో నాకు గుర్తుకు లేదక్క, ఓకే ఓకే అని చెప్పా. అట్లా ధ్యానంలో ఎన్నెన్ని అనుభవాలు, సరే ధ్యాన అనుభవాల గురించి మాట్లాడే సమయం కాదు, రకరకాలు. అయితే మీడియా ద్వారా ధ్యానాన్ని తీసుకెళ్ళాలి అన్నది నా చిన్నప్పటి నుంచి మెయిన్ ఇంటెన్షన్. దానికోసం 2007లో ఫస్ట్ టైం శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. షార్ట్ ఫిల్మ్ ద్వారా ధ్యానం వెళ్ళాలని చెప్పి. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ అంటే ఎవరికి పెద్ద తెలియదు. 2007లో ఓ షార్ట్ ఫిల్మ్ తీసా. అట్లనే చాలా డాక్యుమెంటరీస్ తీసా. పత్రి సార్ది నాకు బాధ అనిపించేది. ఓషో వీడియోస్ చాలా అద్భుతంగా యూట్యూబ్లో చూసేవాళ్ళం. పత్రి సార్ వీడియోస్ లేవు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, కెమెరాలు లేవు, షూటింగ్ చేయలేము, పెట్టలేము. అట్లా పత్రిజీవి ఎన్ని వీడియోలో లేవు అసలు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేకపోవడం, కెమెరాలు లేకపోవడం, వ్యవస్థ లేకపోవడం వల్ల లేవు. ఆయన ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చారు పత్రిజీది. మేము పత్రిజీ షూట్ చేయాలంటే ఒక వీడియో 3,000 రూపాయలు. ఎప్పుడు 2008-9 టైంలో ఒక కెమెరా రెంట్ 3,000 రూపాయలు. 3,000 రూపాయలు పెట్టి కెమెరా రెంట్ తీసుకొచ్చి షూట్ చేసేవాళ్ళం. ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ షూట్కి 200 రూపాయలు పర్ అవర్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఎడిటింగ్ చేయించి ఒక వీడియో బయటకు తీయాలంటే 10,000 రూపాయలు ఖర్చు అయ్యేవి. ఆ 10,000 కోసం ఎంతమందిని అడుక్కునే వాళ్ళం. ఆంటీ మీరు 2,000 ఇవ్వండి, మీరు 1,000 ఇవ్వండి అనేది పత్రి సార్ వీడియోలు చేసేవాళ్ళం. అప్పుడు నేను న్యూ లైట్ క్రియేషన్స్ అని స్టార్ట్ చేసే ఒక సంస్థని స్టార్ట్ చేసి పత్రిజీ వీడియోలు, ధ్యానయజ్ఞంలో వచ్చే వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేయించడం చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం. అప్పట్లో సీడీలు, డీవీడీలు వచ్చేటివి, వాటికి రెడీ చేసి డీవీడీలు, సీడీలు అమ్మేవాళ్ళం పత్రిజీ వీడియోలన్నీ. అట్లా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా ఏదైనా ఎఫెక్టివ్గా చేయాలనిపించింది. 2011 ఆ టైంలో పిరమిడ్ రేడియో అని ఒక రేడియో స్టార్ట్ చేశాను. ఆ రేడియో ద్వారా ఒక 2-3 ఇయర్స్ రేడియో నడిపాను. ఆ రేడియో ద్వారా ధ్యాన ప్రచారం చేశాను. తర్వాత 2011లో ఛానల్ 4 అని ఒక ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు 2011లో 1 ఇయర్ పత్రి సార్ నన్ను ఛానల్లో పని చేయమన్నాడు, ఉద్యోగం చేయమన్నాడు. నాకు ఉద్యోగం చేసే మెటీరియల్ కాదు. నేను ఉద్యోగం చేయలేను, నేను వ్యాపారం చేస్తా కానీ ఉద్యోగం చేయలేను నేను. పత్రి సార్ నువ్వు చెయ్యి ఖచ్చితంగా అన్నాడు. నేను పత్రి సార్ కండిషన్ చెప్పా, సార్ నాకు ఆఫీస్కి టైమింగ్స్ ఉండకూడదు, ఎండీకి చెప్పండి టైమింగ్స్ ఉండకూడదు, నేను గడ్డం పెంచుకుంటాను, మళ్ళీ నీట్గా షేవ్ చేసుకొని ఆఫీస్కి రావాలా, బ్లేజర్ వేసుకోవాలా, ఇట్లాంటివి కనుక లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను సార్ అని చెప్పా పత్రి సార్కి. సరేలేవా నువ్వు అనుకున్నట్టే చేద్దాం లేదు సార్ ఆ ఎండీకి చెప్పాడు, ఛానల్ 4 ఎండీకి, వీడి ఉద్యోగం చేస్తాడు ఇక్కడ, వాడు టైమింగ్ చేయడు, నీకు ప్రోడక్ట్ ఇస్తా, నేను వారానికి 5 ఎపిసోడ్లు ఇవ్వాలి, 5 ఎపిసోడ్లు ఇచ్చేస్తా,
బట్ ఈ టైంకి రావాలి, ఈ టైంకి పోవాలా, గడ్డం షేవ్ చేసుకోవాలి, నీట్గా టక్ వేసుకోవాలి, ఇన్షర్ట్ వేసుకోవాలి. నాకు ఇది ఫ్రీ కుర్తా పైజామా, నేను ఇన్షర్ట్ వేసుకోవాలా, బెల్ట్ పెట్టుకోవాలి, నా వల్ల కాదు. ఆ ప్రకారమే నేను ఛానల్ 4లో పనిచేశాను. ఆ ఛానల్ 4లో పనిచేసిన అనుభవమే ఈ పిఎంసి ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్కి నాకు పనికొచ్చింది. అప్పుడే నాకు టీవీ ఛానల్ అంటే ఏంటి, ఎట్లా నడపాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారు పత్రి సార్. అలా చేసుకుంటూ వచ్చాం. సరే, గతం వదిలేద్దాం, భవిష్యత్తులో మనం ఏం చేద్దాం. ఈ కాలంలో ప్రపంచం మారుతున్న కొద్దీ మనం మారాలి. మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు లేవు, ఈరోజు కలర్ టీవీలు ఉన్నాయి. మన ఫోన్లు కీప్యాడ్ ఫోన్లు లేవు, ఈరోజు అందరూ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ధ్యాన ప్రచారం కూడా కొత్త పుంతలు దొక్కింది. ఒకప్పటిలాగా ప్యాంప్లెట్ ఇస్తే ఎవరు చదవట్లేదు, అంత అటెన్షన్ స్పాన్ లేదు ఎవరికి. ప్యాంప్లెట్ చదివాను తీసి పడేస్తున్నారు. ప్యాంప్లెట్ ఇచ్చే రోజులు పోయినాయి, డోర్ టు డోర్ కొట్టి. తర్వాత పక్కింటికి పోయి డోర్ కొడితే కూడా ధ్యానం నేర్పిస్తా అంటే వీడు ఏ దొంగతనానికి వచ్చాడో, వీడు ధ్యానంలో కూర్చోబెట్టి ఏ నగలెత్తకపోతాడో అన్న ఆలోచనలో ఉన్నారు. అట్లా ధ్యానం చెప్పే పరిస్థితి కూడా లేదు ప్రస్తుతానికి. ఇంటింటికి పోయి కొత్త వాళ్ళకి చెప్తే వాళ్ళు మన దొంగల్లాగా చూస్తారు, ఎవడో ఇంటికి వచ్చారా బాబు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మనం టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ధ్యానం ఎట్లా నేర్పియాలి, డిజిటల్గా నేర్పియాలి. దానికోసమే వచ్చింది పిఎంసి. మనం జూమ్ వాడుకోవాలి, ఫేస్బుక్ వాడుకోవాలి, ఇన్స్టాగ్రామ్ వాడుకోవాలి, యూట్యూబ్ వాడుకోవాలి. ఈ మాధ్యమాలలో మాత్రమే మనం ధ్యాన ప్రచారం చేయగలం భవిష్యత్తులో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ అకౌంట్ అందరికీ ఉందా? చేతులు లేపండి ఎంతమందికి ఉంది. లేనోళ్ళు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా మీకు? లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఓ యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఓ ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వాట్సాప్లో ఫ్లయర్లు చేయడం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ నేర్చుకోవాలి. అదే ధ్యాన ప్రచారం అలాగే చేయగలం. ఈరోజు మనిషితో మాట్లాడితే వినే పరిస్థితులు లేడు, ఫోన్లోనే ఉంటాడు. వానికి మనం ఫోన్లోనే వెళ్ళాలి. వాడు ఫోన్లో వెళ్తేనే చూస్తాడు, మన డైరెక్ట్గా వెళ్తే చూడ్డు. కాబట్టి పిఎంసి అన్నది అలా కొన్ని కోట్ల మంది ఫోన్లలోకి వెళ్ళడం వల్లే ఈరోజు ఇక్కడ ఇంతమంది ధ్యానంలోకి వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కేవలం పిఎంసి చూసి మాత్రమే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ నించోండి సార్. కేవలం నించోండి. పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అంటే మీకు ఎవరు ధ్యానం చెప్పలే, ఓన్లీ టీవీలో చూసి వచ్చారు. 1 2 3 4 5 6 7 చాలామంది ఉన్నారు. అట్లా పిఎంసి చూసి కూర్చోండి సార్, థ్యాంక్ యూ. పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చారు. వాళ్ళకు ధ్యాన ప్రచారం ఎవరు మనిషి నేర్పలే. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చాలామందికి వాళ్ళ గురువు పిఎంసిఏ. వాళ్ళకి ఫిజికల్ గురువు లేడు, పిఎంసీఏ వాళ్ళ గురువు. పిఎంసీఏ వాళ్ళని ధ్యానంలో తీసుకొచ్చింది. కాబట్టి మనం అందరం టెక్నాలజీని వాడుకుందాం, మనం నేర్చుకుందాం. ఏదైనా నేర్చుకోవచ్చు. 70 ఏళ్ళ వయసులో కూడా నేర్చుకోవచ్చు, 60 ఏళ్ళ వయసులో కూడా నేర్చుకోవచ్చు. నా ఏజ్ అయిపోయింది, ఈ వయసులో నేను నేర్చుకోలేనది లేనే లేదు. రాఘవరావు సార్ ఉన్నారు, 70 ఏళ్ళ ప్లస్ ఉంది. ఆయన ఎప్పుడు అప్డేట్ అయితే నేర్చుకుంటూనే ఉంటారు. మానసరావు రామరెడ్డి గారు ఎక్కడ ఉంటారు, ఆయనకు 65 ఏళ్ళ ప్లస్ ఉంది. ఆయన ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు కొత్తగా. నేర్చుకోవాలి, ఏ వయసుతో సంబంధం లేదు. మీరు కూడా క్లాసులు జాయిన్ కండి. ఏఐలో ఫ్లైయర్ లెటర్ డిజైన్ చేయాలో నేర్చుకోండి, ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్ ఎట్లా నడపాలో నేర్చుకోండి. మనం డిజిటల్గా మాత్రమే ప్రపంచాన్ని చేరగలం. ఇది ఈ కాలానికి ఇలా ఉంది. కాబట్టి ఆ కాలానికి తగ్గట్టుగా మనం అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అయితేనే మనం ధ్యాన ప్రచారాన్ని ముందర తీసుకెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా మన లక్ష్యం ధ్యాన ప్రచారం, ప్రతి ఇంటికి ధ్యానాన్ని, శాకాహారాన్ని చేర్చడం. కాబట్టి అందరం టెక్నాలజీని నేర్చుకుందాం, టెక్నాలజీ ద్వారా ముందుకు తీసుకెళ్దాం. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. మీకేమనిపిస్తే చెప్పండి. ఎప్పుడు ఎవరు ఏం చెప్తే ఎవరు కనెక్ట్ అవుతారో ఎవరికి తెలియదు. ఒకరికి ఒకటి చెప్తే నచ్చుతుంది, ఇంకొకరు చెప్తే నచ్చుతుంది. మీరు పిఎంసీలో ఒకటే వీడియో చేయగలుగుతారేమో, 2 వీడియోలు చేయగలుగుతారేమో. మీ ఛానల్లో రోజు చెప్పుకోండి. ఏమో ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. పత్రి సార్ ఏం చెప్పారు? ప్రతి ఒక్కరిని పుస్తకాన్ని రాయమన్నాడు. ప్రతి ఆర్గనైజేషన్ ఏంటి, గురువు ఒక్కడే పుస్తకాన్ని రాస్తాడు, పిల్లలు అందరు చదువుకోవాలా. ప్రతి పిరమిడ్ మాస్టర్ పుస్తకం రాయమన్నాడు. ఇప్పుడు పుస్తకాలు చదివే జమానా కూడా పోయింది. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్కి యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇన్స్టాగ్రామ్ ఉండాలా. మీరు చెప్పండి, దానిలో ప్రపంచం అంతా చూస్తుంది. మనం ప్రపంచాన్ని చేరాలంటే ఒకే ఒక మార్గం. తర్వాత భాషతో కూడా సంబంధం లేదు. ఏఐ వచ్చింది, ఏఐలో ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి మార్చేస్తుంది. అద్భుతమైన ధ్యాన ప్రచారం చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఏఐ అన్నది మనకు అంత ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరు నేర్చుకోండి, ధ్యాన ప్రచారాన్ని ముందర తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అబ్బాయి గురించి చెప్తానండి, ఒక్క నిమిషమే. 2004లో ముసారంబాగ్లో ఉన్నాను నేను. అప్పుడు ఒక పార్క్ దగ్గరికి వెళ్తూ ఉంటే బండి మీద అట వెళ్తున్నాను. ఒక అబ్బాయి మొలకెత్తిన విత్తనాలు అమ్ముతూ ఉంటే పాంప్లెట్లు కూడా ఇస్తున్నాడు. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి ఆపాను. ఆపి బాబు ఇట్రా అని చెప్పేసి పిలిచి, అంటే ఎవరు నువ్వు ఏంటి అంటే, ఇట్లా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానన్న, నేను
మొలకెత్తిన విత్తనాలు అమ్మి నేను సంపాదిస్తున్నాను, నా లైఫ్ లీడ్ చేస్తున్నాను అన్నాడు. దీనికి ప్యాంప్లెట్ ఏంటి అన్నాను. మొలకెత్తిన విత్తనాలకి ప్యాంప్లెట్ ఏంటి అని. శాకాహార ప్రచార సమితి అని ఒకటి పెట్టుకున్నారనమాట. శాకాహార ప్రచార సమితి అని ఒకటి పెట్టుకున్నారు. దాన్ని పెట్టుకునేసి మా ప్యాంప్లెట్ ఇస్తూ ఉన్నాడు అందరికీ. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాడు. మా ఇంటికి రావచ్చు కదా, టిఫిన్ చేద్దాం దా అనేసి తీసుకుని వెళ్ళా మా ఇంటికి. తీసుకుని వెళ్తే ఎలా ఇంట్లో పరిచయం చేసి అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత తన గురించి కొద్దిసేపు మాట్లాడి, పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ఒకటి ఉంటుంది, పత్రి సార్ అనేవాడు ఉన్నాడు, సార్ని కలవు, ఇక్కడ ఉంటారు ఎస్ఆర్ నగర్లో, అంటే ఎక్కడెక్కడో కలుస్తూ ఉంటారు, ఇక్కడ ప్రోగ్రామ్కి రండి అని చెప్పేసి చెప్పేస్తా ఉన్నా. ఆ మహానుభావుడికినే నవకాంత్. నాకు అసలు సర్ప్రైజింగ్ అంటే, ఇంట్లోకి వచ్చాడా, టిఫిన్ చేస్తున్నారు, ఒక్క మాట చెప్పట్లేదు. నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసని ఏం చెప్పట్లేదు. నేను ఏం చెప్తానా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. చెప్తూనే వింటూనే ఉన్నాడు ఆయన. నేను ఇప్పటిదాకా 13 వ్యాపారాలు 10 ఉద్యోగాలు చేస్తున్నా. నా కస్టమర్ అన్న, నా స్ప్రౌట్స్ కస్టమర్. నా జొన్న రొట్టెల బిజినెస్ ఉంటే జొన్న రొట్టెలు కొనేవాడు, నా దగ్గర స్ప్రౌట్స్ కొనేవాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీళ్ళ యొక్క పత్రిజీ గారితో వీరి యొక్క ప్రయాణం మరియు వీరి యొక్క ఆధ్యాత్మిక ఆ ప్రయాణం ఏదైతే ఉందో అది ఇక్కడ చూస్తున్న వాళ్ళకి, లైవ్లో చూస్తున్న వాళ్ళకే కాదు, కొత్తగా ధ్యానంలోకి వచ్చినటువంటి యువతకు, మాలాంటి వాళ్ళకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. సో గట్టిగా రవి గారికి, కృష్ణ గారికి మరియు నవకాంత్ గారికి చప్పట్లు కొడదాము అండ్ వీరిని ఘనంగా సన్మానించుకుందామా. సో మాధవి గారిని మరియు పరిణీత గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మ్యూజిక్ ప్లీజ్.